तिमिरान्धस्य जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णभ्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो नमो वः ममो महा नमो वदन्याय महावदन्याय कृष्ण प्रेम प्रधायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। ओके 1 मिनिट आह्लाद नमो महावदन्याय कृष्ण प्रेम प्रधायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः मళ్ళీ చెప్పు नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगत्पिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। सप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलं संसर्वतोमुखं नरसिंहं भीषणं भद्रो मृत्युं नमाम्यहं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण so we completed 2.5 and 2.6 also సో మనం ఈరోజు ఏం చేయాలంటే రివిజన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము సో ఈరోజు రివిజన్ అంటే చాప్టర్ 1 ఒకసారి మీరు చూడాలి చాప్టర్ 1 క్విజ్ కావాలంటే క్విజ్ పెడతా లేదంటే రివిజన్ లాగా కావాలంటే రివిజన్ లాగా వెళ్దాం మాతాజీ క్విజ్ పెట్టండి మాతాజీ. ఓకే క్విజ్ కావాలా సరే ఓకే సో ఇక్కడ ఫస్ట్ శ్లోక సంజయ్ ఉవాచలో ఫస్ట్ ఇది ఫస్ట్ శ్లోక కాదు ఇది కాదు సెకండ్ శ్లోక దీనికన్నా ప్రీవియస్ లో ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడితో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అక్కడ పాండవులు ఇంకా కౌరవులు వచ్చినాక ఏం చేశారు అని అక్కడ కౌరవులు పాండవులు నా కొడుకులు ఇంకా పాండు కొడుకులు అందరూ అక్కడ గుమికూడి అక్కడ సమావేశం అయ్యారు కదా ఏం చేస్తున్నారు వాట్ దే ఆర్ డూయింగ్ అని అడుగుతున్నాడు రైట్ ఓకే ఇది భగవద్గీత చాలా మార్కెట్లో చాలా ఉన్నాయి కానీ మనము ఎవరిది ఫాలో అవ్వాలి ప్రభుపాద రాసిన భగవద్గీత మాత్రమే మనం ఫాలో అవ్వాలి ఎందుకు ఆయనదే ఫాలో అవ్వాలి ఎందుకంటే ఆయనే అన్ని వేదాలు చదివి భగవద్గీత రాశారు రైట్ ఇప్పుడు మార్కెట్లో ఒక పొలిటీషియన్ ఒకలాగా రాశాడు ఒక పొలిటికల్ వ్యూలో ఒకలాగా రాశాడు
ఒక డాక్టర్ ఆయనకు అర్థమైనట్టుగా ఆయన రాశాడు, ఒక ఇంజనీర్ ఆయనకు అర్థమైనట్టుగా ఆయన రాశాడు. కానీ మన ప్రభుపాద్ అలా కాదు. ఆయన ట్రూ డివోటీ. ఫస్ట్ థింగ్ ఆయన కృష్ణ భక్తుడు. సెకండ్ థింగ్ అన్ని వేదాలు చదివి అర్థం చేసుకున్నాడు. అసలు యాక్చువల్గా భగవాన్ ఏం చెప్తున్నాడు, మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది భగవద్గీతలో ప్రభుపాద్ రాసిన దాంట్లో మొత్తం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ఫాలో భగవద్గీత రిటర్న్ బై ప్రభుపాద ఓన్లీ. అది అందుకే కదా ఇంతమంది యాజ్ ఇట్ ఈజ్ అని పెట్టారు, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ప్రభుపాద రాసిన దాని బుక్ పైన. సో మనము ప్రభుపాదని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ శ్లోక తెలుపదాం. ఇక్కడ సంజయ్ ఉవాచ, ఇక్కడ సంజయుడు అసలు యాక్చువల్గా ధృతరాష్ట్రుడు ఏం కోరుకుంటున్నాడు? కౌరవులు గెలిచి వాళ్ళు రాజు కావాలి అనే అనుకుంటున్నాడు ఆయన పుత్ర ప్రేమతోటి. ధృతరాష్ట్రుడికి తెలుసా అసలు ఆయన చేసేది కరెక్టా రాంగా అని తెలుసా? తెలియదు మాతాజీ. తెలుసు మాతాజీ. తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు ఆయన చేసేది, కానీ పుత్ర ప్రేమతో ఆయన ఏమనలే. ఆయనకు తెలుసు తప్పు అని, కానీ కూడా ఆయన ఇష్టం లేదు. ఎన్నోసార్లు విదురుడు చెప్తాడనమాట, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా వినడు. ఎంత అంటే అది ఆయనకి ధర్మం ఏంటో తెలుసు, కానీ హీ డోంట్ వాంట్ టు గో ఇన్ దట్ పాత్. రైట్ పాత్ లో వెళ్ళడం ఇష్టం లేదు. పుత్ర ప్రేమ, దీనికి కారణం ఏంటి? పుత్ర ప్రేమ. ఇప్పుడు ప్రజెంట్ అంతా కలియుగం అంతా ఇట్లనే ఉన్నారు చాలా మటుకు. వాళ్ళ కొడుకులు బిడ్డలకి మీద ప్రేమతోటి ఆస్తులు సంపాదించాలి అనే తపనతోటి రాంగ్ వేలో వెళ్తున్నారు. లైక్ ధృతరాష్ట్ర గుడ్డి వాళ్ళు అయిపోయారు. సో దాంతో కర్మ అనేది వాళ్ళ వెంట వచ్చి, ఏ డోంట్ రైట్ యశ్వంత్ ప్లీజ్, వాళ్ళతోటి వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నమాట. దట్ ఈస్ ద రీజన్. సో నెక్స్ట్ ఇక్కడ behold the great army of the sons of Pandu, so expertly arranged by your intelligent disciple, the son of Drupada. ఈ ద్రుపద ఎవరు? ద్రుపదుడు ఎవరు? ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ద్రోణాచార్యుని వల్ల చిన్ననాటి స్నేహితుడు ఒకటి. ద్రుపద ద ఫాదర్ ఆఫ్ ద్రౌపది. ఎవరు ద్రుపద? ద ఫాదర్ ఆఫ్ ద్రౌపది. ఆమె ద్రౌపది యొక్క ఫాదర్. ఓకే, అర్జునాస్ వైఫ్ ద్రౌపది కదా. అర్జున ఏంటి, మొత్తం పాండవుల యొక్క వైఫ్. పాండవులు ఎంతమంది? 5. 5 పేర్లు చెప్పండి, సీక్వెన్స్ గా చెప్పాలి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కరెక్ట్ చెప్పింది కృష్ణ. ఆరాధ్య, ఆహ్లాద్ ఇద్దరు కరెక్ట్ చెప్పారు. గుడ్. ఓకే, సో ఈ ద్రోణాచార్యుడు ఒక్కడేనా వీళ్ళకి టీచర్? ఇంకెవరైనా ఉన్నారా? కృపాచార్యుడు. కృపాచార్యుడు కూడా టీచరే కదా. అయితే వీళ్ళకి ద్రోణాచార్యుడు ఇంకా కృపాచార్యుడు ఎలా రిలేషన్? వీళ్ళిద్దరు బ్రదర్‌ఇన్-లా. ఎవరి చెల్లెల్ని ఎవరికి ఇచ్చారు? ఈ కృపాచార్యుని చెల్లెలు కృపి, ద్రోణాచార్యుని వైఫ్. కృపాచార్యుడి చెల్లెలు కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. రైట్, వెరీ గుడ్. అయితే వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరేంటి?
అశ్వత్థామ. అశ్వత్థామ. వెరీ గుడ్. అశ్వత్థామ. అశ్వత్థామని అశ్వత్థామతోటే. అశ్వత్థామ ఇంకా ఉన్నాడా లేకపోతే చనిపోయాడా? ఇంకా ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. రైట్. అశ్వత్థామ ఇంకా ఉన్నాడు, చిరంజీవి ఆయన కూడా, లైక్ హనుమాన్ అలాగా. అంటే ఈ అశ్వత్థామ ది పాస్ట్ టైం ఏదైనా చెప్తారా? అశ్వత్థామ చిన్నప్పుడు మిల్క్ తాగాలంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు, అందుకే పిండిలో నీళ్లు కలిపి అది మిల్క్ పాలని చెప్పి తాపించేది. యా రైట్. అంత బీదవాళ్ళు అన్నమాట. రైట్. సో నెక్స్ట్ ఈ ఎలా రివెంజ్ తీసుకుంటాడు ద్రుపదుడు? ఒక యజ్ఞం చేసి అర్జునుని పెళ్లి చేసుకోవాలని ద్రౌపదిని కోరుకుంటాడు. ఇంకా ద్రోణాచార్యుని చంపాలని దృష్టద్యుమ్నుని కోరుకుంటాడు. నేను అడిగింది ఏంటి, ద్రుపదుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడి మీద ఎట్లా రివెంజ్ తీసుకుంటాడు అని. అది గురు శిక్షణ ఇస్తాడు వాళ్ళ కౌరవులకి పాండవులకి. గురుదక్షిణ గురుదక్షిణ అది పరంపర అన్నమాట. అది కంపల్సరీ ఉంటుంది. ఎవరైనా కానీ అప్పట్లో గురుదక్షిణ ఇవ్వాలి. ఇప్పుడంటే ఫీజులు ఉన్నాయి, ఇప్పుడు ఫీజులు ఉన్నాయి, శాలరీలు ఉన్నాయి, ఓకే. కానీ అప్పుడు గురుదక్షిణ ఇవ్వాలన్నమాట. సో గురుదక్షిణ ఇవ్వాలి అని అంటే అప్పుడు అడుగుతారనమాట, ఏమి ఇవ్వాలి అంటే అప్పుడు చెప్తాడు ద్రోణాచార్య, నాకు ద్రుపదుడిని తీసుకురావాలి అంటే కట్టేసి, అంటే ఆయనని తీసుకొస్తే ఆయన ఇగో సాటిస్ఫై అవుతుంది. అప్పుడు రీజన్ ఎందుకు తీసుకురమ్మంటాడు? వాళ్ళిద్దరికి ఏంటి వైరం? ఎందుకంటే చిన్నప్పుడు నేను ద్రుపదుడు అంటాడు, నేను పెద్దగా రాజు అయ్యాక నీకు సగం రాజ్యం ఇస్తాను. కానీ ద్రోణాచార్యుడు పెద్దగా అయినాక, పేదవాడు అయిపోయినాక హెల్ప్ కోసం వెళ్తే ఇది డబ్బున్నోడు ఈ పూర్వంతోనే ఎప్పుడు ఫ్రెండ్స్ కాలేదు అని చెప్తాడు. అట్లా. రైట్. మీరు కరెక్ట్ గా వెళ్తున్నారా లేదా అని చూస్తున్నా అంతే. యాజ్ ఇట్ ఈస్ అక్కర్లేదు డైలాగ్స్ మనకి. యు ఆర్ రైట్, కరెక్ట్. అయితే ఇప్పుడు ద్రోణాచార్యుడికి ఎవరంటే బాగా ఇష్టం శిష్యులలో? అర్జునుడు. రైట్. అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్. ఇక్కడ ఎవరి దుష్టద్యుమ్నుడు ఎవరు? కొడుకు. రైట్. సో ఈయన ఏ కారణం చేత ద్రుపదుడు కంటాడు? చెప్పండి, ఎవరన్నా ఒకరు చెప్పండి. ద్రోణాచార్యుణ్ణి చంపాలి అనే ఇది తోటి ద్రుపదుడు దుష్టద్యుమ్నుని కంటాడు. రైట్. మీరు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అయితే మన పాండవులకి కమాండర్ ఎవరు? చీఫ్ కమాండర్? ధర్మరాజు. Great power in the military art. There were many others who were causes of fear. They are mentioned Duryodhana as great stumbling blocks on the path of victory because each and every one. Okay. కానీ మరి భీముడు ఏంటి? భీముడా? సరే, నా తర్వాత వస్తుంది. మీకు తర్వాత వస్తుంది. కుంతి భోజుడు ఎవరు? కుంతి వాళ్ళ తండ్రి. కుంతి అప్పుడు కుంతి అని వస్తుంది. ఇంతకు ముందు ఏం పేరు ఉండే కుంతికి?
కృత కృత అందుకే అంటూ ఉంటాడు కదా కృత కుమార అంటూ ఉంటాడు కదా, ఊక గుర్తు చేస్తుంటాడు, నువ్వు కృత కుమారుడివి, నువ్వు ఏంటి మా మేనత్త కొడుకువి, క్షత్రువుడివి అని గుర్తు చేస్తుంటాడు కృష్ణ. ఆ మాట చెప్తూ, ఆ మాట అంటూ ఊరికే గుర్తు చేస్తూ ఉంటాడు, నువ్వెవరో కాదు, నువ్వు క్షత్రువుడివి అని చెప్తూ ఉంటాడు. ఓకే. సుభద్ర ఎవరు? జగన్నాథ్ చెల్లి. జగన్నాథ్ చెల్లి. ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఓకే. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఎవరు పూరిస్తారు? ఏమంటారు వాటిని? శంకులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? కాన్షియల్స్. ఎవరు పూరిస్తారు ఫస్ట్ బ్యాటిల్లో? కృష్ణుడా లేకపోతే భీష్మనా? కృష్ణుడు. సరే, ఇప్పుడు పర్సనాలిటీ లైక్ యూ, భీష్మ, కర్ణ, కృప. ఓకే, మీకు చూపిస్తాను. కృష్ణ. ఓకే, ఎవరి జయత్రత ఎవరు? దుశ్శల వల్ల భర్త. దుశ్శల ఎవరు? కౌరవుల్లో ఒకతే అమ్మాయి. 100 మందిలో ఒకతే ఒక చెల్లెలు. రైట్. అయితే ఫస్ట్ దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో? భీష్ముడు. ద్రోణాచార్య. ద్రోణాచార్యుడి దగ్గర, టీచర్ దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, టీచర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమని చెప్తాడు అక్కడ? నువ్వు వాళ్ళకు కూడా నేర్పించావు, ఇప్పుడు ఆ విద్య అంతా మన మీద ప్రదర్శించడానికి వచ్చారు వాళ్ళంతా, వాళ్ళకు కూడా నువ్వు నేర్పించావు. నీకు ఎటువంటి బ్రాహ్మణ్ కదా ద్రోణాచార్య, సో బ్రాహ్మణ్స్ కి అలాంటి పక్షపాతం ఉండదన్నమాట, అందరికి సమానంగా నేర్పిస్తారు. సో అందరికి బాగా నేర్పించావు నువ్వు, వాళ్ళకు కూడా మంచిగా నేర్పించావు. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు మన మీదనే యుద్ధానికి వచ్చారు అని లోపల భయం ఉంటది యాక్చువల్గా ఆయనకి, ఎవరికి? దుర్యోధనుడికి లోపల భయపడుతూ ఉంటాడు. ఇంకా ఇంకొకటి, ఎందుకు ధృతరాష్ట్రుడు భయపడతాడు? వీళ్ళు యుద్ధానికి వచ్చారు, పాండవుల సైడ్ ధర్మం ఉంది, ధర్మక్షేత్రం కాబట్టి ధర్మక్షేత్రంలో ధర్మం ఏ సైడ్ ఉందో ఆ సైడే గెలుస్తారు. వాయిస్ క్లియర్ గా లేదు. యాక్చువల్గా ఏంటి అంటే చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది చిన్నగా వచ్చింది వాయిస్. ఏంటి అంటే బంద్ చేస్తాను, బంద్ చేస్తే అప్పుడు మనకి అదే పాండవులు యాక్చువల్గా అది ఫస్ట్ ధర్మక్షేత్రం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది ధర్మక్షేత్రం. ఇప్పుడు ఆహ్లా చెప్పింది కరెక్ట్, అది వాళ్ళు ఫైటింగ్ చేసేది ధర్మక్షేత్రం. సో ఆ ధర్మక్షేత్రంలో ఎంతమంది వచ్చారో చూస్తున్నాను, ఎందుకంటే నేను అటెండెన్స్ వెయ్యాలి. ఓకే, రైట్. సో అది ధర్మక్షేత్రము. ఆ ధర్మక్షేత్రంలో ఎటువంటి తప్పు అధర్మానికి చోటు లేదన్నమాట, అధర్మం ఓడిపోతుంది కంపల్సరీ ఆ ధర్మక్షేత్రంలో. సో అది ఒక భయం అన్నమాట ధృతరాష్ట్రుడికి, అరే వీళ్ళు ధర్మక్షేత్రంలో ఉన్నారు,
ఆయనకి లోపల బాగా భయపడుతుంటాడు. కానీ ప్రేమతోటి వెనుకకు వెళ్ళలేకపోతూ ఉంటాడు. గెలుస్తారేమో ఎలా అయినా అని ఆశతో ఉంటాడు అనమాట. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కృష్ణుడు వాళ్ళ సైడ్ ఉన్నాడు. సో అదొకటి భయం అన్నమాట ఆయనకి. అది నెక్స్ట్ ఈ దుర్యోధన్ని ఎవరు చంపుతారని భయపడుతూ ఉంటాడు. దుర్యోధన్ని భయపడుతూ ఉంటాడు. భీముడు. ఇక్కడ చూడండి, దుర్యోధన వాజ్ ఆల్వేస్ ఎన్వియస్ ఆఫ్ భీమా కదా, ఎన్వియస్ కదా, ఎప్పుడు జెల్లస్ ఫీల్ అవుతా ఉంటాడు భీమా మీద. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అట్లాంటిది కదా. సో ఇంకొకటి, వాళ్ళందరూ ఒకసారి విషప్రయోగం కూడా చేస్తాడు. ఇది మనకి చెప్పేసుకున్నాం మనం ఇవన్నీ. విషప్రయోగం చేస్తాడు ఒకసారి భీముడి పైన. ఒక్కసారి ఏంటి, చాలా సార్లు చంపాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఒకసారి అయితే డైరెక్ట్ విషప్రయోగం చేసి వాటర్ లో వేసేస్తే ఆయన నాగుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ తాతను కలుసుకుంటాడు. అదంతా ఒక స్టోరీ. అదంతా మనం చెప్పేసుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఓకే, సో నెక్స్ట్ all of you must now give full support to ఇక్కడ ఎందుకు ఫుల్ సపోర్ట్ టు గ్రాండ్ ఫాదర్ భీష్మ ఇవ్వాలి అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? వాయిస్ వినిపించట్లేదు సరిగ్గా. ఎందుకు? ఎస్, ఎందుకు యాక్చువల్ గా దుర్యోధన్ ఇక్కడ భీష్ముడిని ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. ఎంకరేజింగ్ లాగా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. భీష్ముడిని పొగుడుతాడు చాలా. ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. తర్వాత ఎవరైనా మాట్లాడకూడదు, టాకింగ్ ప్లీజ్. డోంట్ టాక్ నానా. హన్విక కాదు, ఎవరు? డోంట్ టాక్, రైట్. ఓకే, సో ఇక్కడ ప్రామిస్ చేశారు మాతాజీ. భీష్మ ఏం ప్రామిస్ చేస్తాడు? నేను యుద్ధంలో ఏమైతే ఉంటానని. వాళ్ళ వైపే ఉంటాడు. ఎందుకుంటా అంటాడు? ఎందుకంటే వాళ్ళన్నమే తిన్నారు కాబట్టి. ఆహ్లాద్, నీ వాయిస్ సరిగ్గా లేదు నాన్న, వినిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఫుడ్ తిన్నాడు కాబట్టి. వాళ్ళ ఫుడ్ తిన్నాడు కాబట్టి, వాళ్ళ దగ్గర పనిచేశాడు కాబట్టి ఇన్ని రోజులు, అందుకోసం వాళ్ళ సైడ్ ఉంటా అని అంటాడు. రైట్, కరెక్టే. ఇంకొకసారి ఏమవుతుందంటే కృష్ణ ఆయుధం పట్టనంటాడు. మీకు తెలుసా యుద్ధంలో? యుద్ధంలో ఈ యుద్ధంలో ఆయుధము, ఎటువంటి ఆయుధం నేను పట్టను అంటాడు. కానీ భీష్మ వల్ల పడతాడు కదా, తెలుసా మీకు ఇది? భీష్ముని వల్ల పడతాడు. ఏం పడతాడు? రథ చక్రాన్ని పట్టుకుంటాడు. ఎందుకు అంటే రథ చక్రాన్ని పట్టుకుంటాడు. ఎందుకు అనంటే యాక్చువల్గా ఏమవుతుంది అనంటే ఈ దుర్యోధనుడు వచ్చి భీష్మతో అంటాడు, నువ్వు అసలు ఏంటి, నువ్వు సీరియస్ గా తీసుకోవట్లేదు, నువ్వు చంపాలనుకుంటే అందరిని చంపేయచ్చు, కానీ ఎవరిని నువ్వు యుద్ధంలో ఎవరిని ఓడించట్లేదు, ఎవరిని చంపట్లేదు అని దుర్యోధనుడు భీష్ముడిని అంటాడు అనమాట. అంటే అప్పుడు భీష్ముడు అంటాడు, సరే నేను రేపు తప్పకుండా అర్జునుడిని చంపేస్తా అని శపథం చేస్తాడు. అర్జున్ పైన బాణాలు వేస్తా, అర్జున్ని చంపేస్తా అని అంటాడు అనమాట. అంటే ఇది అని చెప్పి నెక్స్ట్ డే ఇంకా అర్జున్ పైన తీవ్రమైన బాణాలు వేస్తూ ఉంటాడు అనమాట. ఆయన అర్జునుని రథ చక్రం ఉంటది కదా, ఇరిగిపోయి పాపము ఇట్లా నేల పైన నిల్చొని ఉంటాడు. అది కృష్ణుడు ఇంకా భరించలేకపోతాడు. ఇంకా అది లాస్ట్ పాయింట్ అనమాట. ఇంకా అర్జునుడు అవుట్. ఆ టైంలో అర్జున అవుట్. అప్పుడు ఏం చేస్తాడు,
ఇంకొక రథ యొక్క చక్రాన్ని తీసుకొని భీష్ముడి మీదకి ఉరుకుతాడు అనమాట. ఆ ఉరికే టైం ఉంటది కదా, ఆ చక్రం తీసుకొని భీష్ముడి పైన వెళ్ళే టైము, అప్పుడు అది ఆయనకి అది చూడాలనుకుంటాడు భీష్మ. ఎందుకంటే హీ వాంట్స్ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ. కృష్ణుని చేతిలో చనిపోవడం అంటే ఎంతో పుణ్యం ఉంటే అలా అవుతుంది అని భీష్మ ఉద్దేశం అన్నమాట. సో ఎంత ఇదిగా ఉంటాడో అప్పుడు అది చూసి ఆ భీష్ముడు ఎంత ఆనందపడతాడో. ఆయన ఆ ఫీల్డ్ లో, ఆ యుద్ధ భూమిలో ఆ చెమటలు ఇంకా ఆ దుమ్ము ధూళి అంత ముఖం మీద పడి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాడు అని అంటూ ఉంటాడు అనమాట భీష్మ. అంటే హీ లవ్స్ కృష్ణ దట్ మచ్. ఆయన అప్పుడు నేను చనిపోతున్నా అనే ఫీలింగ్ కాదు ఆయనకి. కృష్ణ అట్లా అంత ఇదిగా కనిపిస్తాడు, అంత అందంగా కనిపిస్తాడు. సో అక్కడ అది అయిపోతుంది. భీష్ముడు తర్వాత అంపశయ్య మీద పడుకోబెడతారు. తర్వాత అంపశయ్య మీద పడుకున్నాక ఎప్పుడైతే కృష్ణ వచ్చి ఆయన చూడ్డానికి వస్తాడో కృష్ణుని చూస్తూ చనిపోతాడు. అది అంటే హీ నోస్ హూ ఇస్ కృష్ణ. భీష్మకు తెలుసు కృష్ణ ఎవరో. అది సో అక్కడ ఇక్కడ ఇంకొకరు ఏం చెప్తారు అంటే మనకి మన గురువులు, మన శిక్షా గురువులు ఏం చెప్తారంటే, కృష్ణ అది ఒక ఆయుధం కాదు, ఆ చక్రం పట్టుకున్నాడు కదా, అది ఒక ఆయుధం కాదు కదా, అంటే ఆయన మాట మీదనే నిల్చున్నాడు అంటారు. మాతాజీ రైట్ వాట్? మన బుక్ లో అయితే సుదర్శన చక్రం అని ఉంది మాతాజీ. సుదర్శన చక్రం కాదు. ఉందా బుక్ లో? ఏ బుక్ లో ఉంది? అది భగవద్గీత బుక్ లో ఉంది మాతాజీ, పిక్టోరియల్ స్టోరీస్ లో. పిక్టోరియల్ స్టోరీస్ మేబీ, ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ రైట్. నేను కనుక్కుంటాను మళ్ళీ ఒకసారి. బట్ టు మై నాలెడ్జ్ ఆయన రథం యొక్క చక్రాన్ని తీసుకుంటాడు. ఆ రథం యొక్క చక్రం తోటి భీష్మ మీదకి వెళ్తాడు. సో ఏం చెప్తారు అని అంటే, నేను ఆయుధం పట్టను అంటాడు కదా కృష్ణ, అదే మాట మీద ఉన్నాడు. ఎందుకంటే అది ఒక ఆయుధం కాదు కదా, అది చక్రం అనేది, రథం యొక్క చక్రం ఆయుధం కాదు కదా అని అంటారు. సో ఐ విల్ ఫైండ్ ఇట్ అవుట్. నాకు తెలిసిందైతే ఇదే. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొకటి. ఓకే 1 minute. ఇంకొకటి, ఎంతమంది పుత్రులు ద్రౌపదికి? 5. 5 రైట్, 5. ఈ 5 ఎవరు చంపేస్తారు? అశ్వత్థామ. అశ్వత్థామ ఏ పొజిషన్ లో 5 ఉన్నప్పుడు చంపేశాడు? పడుకున్నప్పుడు. రైట్. యాక్చువల్ గా అలా పడుకున్నప్పుడు చంపకూడదు, అది ఒక వీరుడి లక్షణం కాదు. యాక్చువల్ గా వీళ్ళకి కొన్ని ఉంటాయన్నమాట. ఎప్పుడు అంటే ఒకవేళ ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం కదా, ఒకవేళ ఎవరైనా ఆయుధాలు పడేసి ఉన్నారనుకో ఎదుట మన ఎదుట, నేను యుద్ధంకి లేను నేను అని ఆయుధాలు పక్కన పెట్టేస్తే మనం ఆయుధం వేయకూడదు, వాళ్ళ మీద ఫైటింగ్ కి దిగకూడదు. అది కొన్ని నియమాలు ఉంటాయి. సో ఇక్కడ పడుకున్న వాళ్ళని చంపడం అనేది చాలా హీనమైన చర్య. సో ఇలాంటి పనులు చేసినందుకే కదా కృష్ణ అసలు భరించలేకపోతాడు. సో నెక్స్ట్ ఓకే ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. The grandson of the Kuru dynasty could understand the inner meaning of the heart of his grandson Duryodhana, and out of his natural compassion for him, he tried to cheer him by blowing his conch shell very loudly. Ever first blow చేశారు? ఎవరు? భీష్మ. భీష్మ ఫస్ట్ ఆయన కాంష్ షెల్
ఫస్ట్ పూరిస్తాడు. ఎందుకు అంటే ఆయన భయపడుతున్నాడు కదా. ఎందుకు చెప్పండి, ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? దుర్యోధన భయపడుతున్నాడు అక్కడ. ఇది భీష్మ అర్థం చేసుకున్నాడు. భయపడుతున్నాడు కాబట్టే కదా అందరి దగ్గరికి వెళ్తున్నాడు, ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు. సో ఇది భీష్మకు అర్థమైంది. సో ఆయన ఆ శంఖాన్ని పూరించడంలో ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి అర్థం? దుర్యోధను చీట్ చేయాలంటే. ఇంకొక అర్థం ఏంటి అంటే ఆనందపరచడానికి. దుర్యోధను ఆనందపరచడానికి. ఫస్ట్ థింగ్ అంటే భయపడకుండా ఉంచడానికి. సెకండ్ థింగ్, హీ సేయింగ్ దట్ ఎలాగూ మనము ఓడిపోతాము. ఎందుకు ఓడిపోతాము? బికాస్ ద సుప్రీం లార్డ్ కృష్ణ వాజ్ ఆన్ ద అదర్ సైడ్. ఇక్కడ చూడొద్దు, ఇక్కడ చదవండి. ఇండైరెక్ట్లీ by the symbolism of the conscious, he informed his depressed grandson. Depression లో ఉన్నాడు దుర్యోధన అప్పటికే. that he had no chance of victory in the battle because the supreme lord krishna was on the other side. అది ఒకటి చెప్పడానికి. ఇంకొకటి ఏంటి అంటే ఆయనని కొంచెం ఆనందపరచడానికి. సో నెక్స్ట్, ఆఫ్టర్ ద కాన్షియస్, ఇగో ఇవన్నీ ఓకే, అవసరం లేదు మనకి. ఇప్పుడు తర్వాత సౌండెడ్ ద ట్రాన్సెండెంట్ కాన్షియస్. ఎవరు నెక్స్ట్? భీష్మ తర్వాత ఎవరు? అర్జున. ఓకే, ఇక్కడ ఓకే, ఇగో జయస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనః. దీని అర్థం ఏంటి? మాతాజీ మళ్ళీ ఒకసారి చెప్తారా? జయస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనః. కృష్ణుడు చెప్తున్నారు పాండవులకు విజయం రావాలని. ఇక్కడే ఉంది చూడండి రా. విక్టరీ ఈజ్ ఆల్వేస్ విత్ పర్సన్స్ లైక్ ద సన్స్ ఆఫ్ పాండు బికాస్ లార్డ్ కృష్ణ ఇస్ అసోసియేటెడ్ విత్ దెమ్. విక్టరీ ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటుంది? కృష్ణుడు ఉన్న చోట తప్పకుండా విజయం ఉంటుంది. అది ఇక్కడ సన్స్ ఆఫ్ పాండు. ఎందుకు సన్స్ ఆఫ్ పాండు? ఎందుకు విక్టరీ? ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి. అది దీని అర్థం అది. ఓకే, అయితే ఇంకొకటి, హూ ఇస్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్? లక్ష్మీదేవి. ఆమె ఎవరు యాక్చువల్ గా? కృష్ణుడు వాళ్ళ వైఫ్. సో హస్బెండ్ ఎక్కడుంటే వైఫ్ అక్కడ ఉంటది కదా. సో గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా పాండవుల చెంతనే ఉంది అని చెప్పడం అన్నమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ మీకు ఇంకోటి తెలుసా? ఎంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడో ఈ కృష్ణ అర్జునునికి. ఎంత అంటే డివోటీకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడో. మొత్తము యుద్ధం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ రథం ఉంటుంది కదా, చెప్తాడు కృష్ణ అర్జునుడిని దిగమని. ఫస్ట్ అర్జునుడు దిగుతాడు రథము, తర్వాత కృష్ణ దిగుతాడు. దిగగానే అది కాలిపోతుంది. రథం కాలిపోతుంది. కరెక్ట్. అది. సో అంత అంటే మీరు అర్థం చేసుకోవాలి. కృష్ణాని తలుచుకుంటూ ఏ పని చేసినా కృష్ణాని తలుచుకుంటూ మనం చేస్తూ ఉంటే అసలు హీ విల్ బి బిసైడ్ యూ. అన్నిట్లో మీకు తోడుగా ఉంటాడనమాట. అది. నెక్స్ట్, లార్డ్ కృష్ణ కృష్ణుని యొక్క
ఆ శంఖం పేరేంటి? కాన్షియల్ పేరు పాంచజన్యం. పాంచజన్య, రైట్. అర్జునుడిది పౌండ్రా. లార్డ్ కృష్ణ బ్లూ ఇస్ కాన్షియల్ కాల్డ్ పాంచజన్య. అర్జున బ్లూ ఇస్ దేవదత్త కదా. ఓకేనా? ఎస్ మాతాజీ. భీమా పౌండ్రా. అది భీముడిది పౌండ్ర. ఓకే, నెక్స్ట్ ఈ రిషికేశ అంటే అర్థం ఏంటి? ద కంట్రోలర్ ఆఫ్ ఆల్ సెన్సెస్. హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఆల్ సెన్సెస్. ఇక్కడ ఉంది చూడండి, ఓనర్ ఆఫ్ ఆల్ సెన్సెస్. ఓకే, రైట్. ఇది మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను. పార్ట్ అండ్ పార్సల్ అంటే అర్థం ఏంటి? మనమందరం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో? గుర్తుందా? ఇప్పుడు సన్ ఉంది, సన్ యొక్క రే ఉంది కదా, సింగిల్ రేస్, ఎన్నో రేస్ పడుతూ ఉంటాయి నేలపైన. ఒక్కొక్క రే చిన్న చిన్న రే. ఆ ఒక్క చిన్న చిన్న రే మనం అనుకుంటే ఆ సన్ కృష్ణ అనుకుంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. ఇప్పుడు సన్ రే ఒక్కొక్కటి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సన్ కదా, అంతేనా? అర్థమైందా? రైట్ రైట్. ఇంకొకటి ఈ మధుసూదన అని చెప్తున్నారు కదా కృష్ణుణ్ణి. ఎందుకు మధుసూదన అంటే ఏంటి? ఈ మధుని చంపేశాడు కాబట్టి మధుసూదన అని పేరు వచ్చింది. అవును. అయితే ఈ మధు అనే డేమన్ ఏం చేశాడు? ఎందుకు చంపాడు? ఏం చేశాడు అసలు? మధు అండ్ కైతబ ఇద్దరు డేమన్స్ అన్నమాట. వీళ్ళిద్దరు బ్రహ్మ నుంచి వేదాలు దొంగిలిస్తారు. గుర్తొచ్చిందా ఏమైనా? మధు అండ్ కైతబ. ఇది చెప్పలేదా మీకు? చెప్పానా? చెప్పలేదు. మధు అండ్ కైతబ ఇద్దరు డేమన్స్. వాళ్ళు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు, బ్రహ్మకి కృష్ణుడు అన్ని చెప్తాడనమాట. క్రియేషన్ ఎట్లా చేయాలి, ఇప్పుడు మనం అందరం పుట్టాము, మనల్ని ఎట్లా పుట్టించడము, అన్ని ఉంటాయన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని